శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరీదేవి నమ. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవిబుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కుంభం, మీనం, మేషరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి వస్తారు. ఏదైనా సరే ఎవరేమన్నా మన సంపాదన, మన ఉద్యోగం, మన వ్యాపారం మనకి మనమే చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అనే భావన ఏర్పడుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్నా అవి సమస్యపోతుంది. ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త సానుకూలపడతాయి. వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో గురువు బాగున్నారు. లాభాధిపతి అయిన శని దయ్యంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో వీరికి లభిస్తాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఏదైనా కష్టే ఫలినట్టు మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారరీత్యా కూడా మంచి సానుకూలంగా ఉంది. సప్తమ రాస్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు ఆరింటున్నారు. కాస్త ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవి పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండకపోవచ్చు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడుతుంది. ఒక భూమిని కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ కొనాలనుకుంటారు. అది ఈ వారం నెరవేరే విధంగా గోచరిస్తుంది. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు ఎటువంటి లోటు లేకుండా చక్కగా చేయాలని నిర్ణయించుకుంటారు. సంతాన అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. చక్కగా విద్యాభ్యాసం కావచ్చు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, రాత పరీక్షలు, ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు సానుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది. అయితే వ్యాపారాన్ని సక్రమంగా చేయగలమా లేదా అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అయితే మీకున్న తెలివితేటలు, మనస్సంకల్పం అందరినీ మెప్పిస్తుంది. ముక్కుసూటితనంగా వెళ్ళడమే మేలని గ్రహిస్తారు. కొన్ని విషయాల్లో నిర్మోహాటంగా మాట్లాడడం కూడా ఒక అందుకు మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళెవరో పక్క వాళ్ళెవరో మీకు స్పష్టంగా తెలుస్తుంది. దైవానుగ్రహం మీకు చక్కగా తోడుంటుంది. ప్రతిరోజు ప్రతినిమిషం దుర్గా స్తోత్రం పఠించండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి, శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి దుర్గా అష్టోత్తరం ప్రతిరోజు పఠించడం. అదేవిధంగా సుందరకాండ పారాయణం కావచ్చు, సుందరకాండ హనుమాన్ చాలీస కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా సరే రోజు పఠించడం కానీ లేదా వినడం కానీ చేయండి. అలా కాని పక్షంలో సుందరకాండ పైన రోజు పెట్టండి. దానివల్ల ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా ఈ రాశివారు శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర వృత్తుతో దీపారాధన చేయడం, అమ్మవారికి మొగలుపూ కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరవెల కుంకుమతోటి కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.